City. Love Shots on Radio City 91.1 FM. మిత్రమా, మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి వస్తే తెల్లవారుజామున 4 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాం. కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్రలేస్తాం. ఇదే బయో క్లాక్ అనగా బయో గడియారం. చాలామంది 80 నుండి 90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. అయితే 50 నుండి 60 సంవత్సరాల వయసులో అన్ని రోగాలు వస్తాయి అని మనసులో గాఢంగా నమ్మి చాలామంది తమ సొంత బయోక్లాక్ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సాధారణంగా 50 నుండి 60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు. మనకు తెలియకుండానే బయోక్లాక్ను మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాం. చైనాలో చాలామంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి మానసికంగా సంసిద్ధులై వారి బయోక్లాక్ను అలా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మన బయోక్లాక్కి సంబంధించి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవలసిన 8 అంశాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. నంబర్ 1, మనము మన బయోగడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే తద్వారా మనం కనీసం 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు. నంబర్ 2, 40 నుండి 90 సంవత్సరాల వయసులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్ధాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలవుతుందని బలంగా నమ్మాలి. నంబర్ 3, వెంట్రుకలకు సహజ సిద్ధమైన రంగు అంటే తెల్ల జుట్టు ఉంటే దానికి రంగు వెయ్యండి. యవ్వనంగా కనిపించే ప్రయత్నం చెయ్యండి. ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడా యువతీ యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎట్టి పరిస్థితులలో కూడా వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసును అనుమతించకూడదు. నంబర్ 4, మనం తీసుకునే భోజనం కల్తీ, కలుషితం అని అనుకుంటూ నెగిటివ్ థాట్స్తో తీసుకోవద్దు. ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనదిగా మారింది. ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిండు 120 ఏండ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి. లేదంటే రుణాత్మక ఆలోచన అనగా నెగిటివ్ ఆలోచన వల్ల మన శరీరంలో నెగిటివ్ ఎంజైమ్లు విడుదలై మన జీర్ణ వ్యవస్థను, మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. నంబర్ 5, ఎప్పుడూ చురుకుగా ఉండండి. నడవడానికి బదులుగా వీలైతే జాగింగ్ చేయండి. నంబర్ 6, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి. ఇది నిజం కూడా. నంబర్ 7, ఆనందానికి వ్యాధికి అస్సలు పడదు. ఒకటి ఉన్న చోట మరొకటి ఉండదుగాక ఉండదు. కనుక ఆనందంగా ఉండండి. తద్వారా ఆరోగ్యంగా ఉండండి. వీలైతే ప్రతిరోజు హాస్యభరిత సినిమాలు చూడండి. మనసులో కాకుండా పైకి నవ్వండి, నవ్వేసుకోండి. నంబర్ 8, ప్రతి సమస్యకు కారణం మన మనస్సే, మన ఆలోచన విధానమే. ముఖ్యంగా మన మాట. సరదాకు కూడా నాకు ఓల్డేజ్ వస్తోంది అనే మాటను అనకండి. మీ నోటి నుంచి ఆ మాట రానివ్వకండి. మిత్రమా, మీ మానసిక బయోక్లాక్ని ఎక్కువ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోండి. ఈ క్షణమే. మన ఆలోచన దృక్పథం మీదే మన భవిష్యత్తు, మన ఆచరణ ఆధారపడి ఉంటుందని నమ్మండి, నమ్మి తీరండి. తెలుసుగా, నేను మీ శ్రేయోభిలాషిని. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి. Radio City Podcast. Radio City.